అందరికీ నమస్కారం అండి. హిందూ సాంప్రదాయంలో శుక్రవారానికి ఒక ప్రత్యేకత ఉంది. శుక్రవారం ఏ పని చేసినా శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టము. శుక్రవారం రోజు తెలిసి గాని, తెలియక గాని ఏదైనా కొన్ని పొరపాట్లు చేసినట్లయితే అనేక కష్టాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. శుక్రవారము ఏ పనులు చేయవచ్చో, ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కొంతమంది శుక్రవారం రోజు పూజా మందిరంలో దేవత విగ్రహాలను, పటాలను, పూజలో వాడే పూజా సామగ్రిని శుభ్రం చేసి మళ్ళీ పసుపు కుంకుమ పెట్టి పూజలు చేస్తుంటారు. కానీ శుక్రవారము ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేయకూడదు. దేవుని గదిలో విగ్రహాలు, పటాలను శుభ్రం చేసుకోవటానికి బుధ గురువారాలు, ఆది సోమవారాలు మంచిది. కొంతమంది ఇంట్లో పనికిరాని వస్తువులను, విరిగిపోయిన దేవతల విగ్రహాలను, పగిలిపోయిన అద్దము, దేవుళ్ళ పటాలను దేవాలయంలో చెట్టు కిందనో లేదా మరొక చోట వదిలిపెడుతూ ఉంటారు. అయితే శుక్రవారం రోజు మాత్రమో ఇలాంటి పనులు చేయకూడదు. శుక్రవారం లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించాలే కానీ బయటికి గనక పంపించినట్లయితే దరిద్ర బాధలు తప్పవు. శుక్రవారం రోజు ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుంచి డబ్బు అప్పుగా తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా డబ్బు అప్పుగా అడిగితే ఆర్థిక సహాయం చేయవచ్చు కానీ అప్పుగా మాత్రం ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుంచి చేబదులుగా డబ్బు తీసుకోకూడదు. అలా చేస్తే జీవితాంతము అప్పుల ఊబిలో కూరుకుపోతారు. ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో దీపాలు వెలిగించే సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలి. లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. ఏ ఇంటి ప్రధాన ద్వారం సంధ్యా సమయంలో మూసి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. సిరి సంపదలు కావాలనుకునేవారు సంధ్యా సమయంలో ఇంటి ద్వారం తెరిచి ఉంచాలి. సాధారణంగా బంధుమిత్రుల ఇళ్లలో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు దేవుని విగ్రహాలు కానుకగా ఇస్తూ ఉంటాము. ఒకవేళ శుక్రవారము అలాంటి సందర్భం కనుక వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితిలో కూడా లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికీ కానుకగా ఇవ్వకూడదు. శుక్రవారం మీ చేతిలో ఉన్న లక్ష్మీదేవిని ఎవరికైనా ఇచ్చినట్లయితే మీ ఇంటి లక్ష్మి వేరొకరికి అందజేసినట్లే అని జ్యోతిష్క శాస్త్రంలో చెప్పబడింది. ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలనుకునేవారు శుక్రవారం సాయంత్రము లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజించాలి. ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వాలి. దీపాల కాంతులతో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి. ప్రతి శుక్రవారము సంధ్యా సమయంలో కనకదార స్తోత్రము, అష్టలక్ష్మి స్తోత్రము, మణిద్వీప వర్ణన మొదలైనవి పారాయణ చేసినట్లయితే తరగని సంపదలు సొంతమవుతాయి. శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో బూజు దులపకూడదు. ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు. శుక్రవారం రోజు సాయంత్ర సమయంలో పాలు, పసుపు, పెరుగు మొదలైన వాటిని ఎవరికి దానంగా గాని అప్పుగా గాని ఇవ్వకూడదు. శుక్రవారం సంధ్యా సమయంలో నిద్రపోకూడదు. శుక్రవారము ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు గొడవలు పడకూడదు. ఇంట్లో ఉన్న స్త్రీలు చీటికి మాటికి అలగటము, గొడవ పడటము, కంటనీరు పెట్టుకోవటము, జుట్టు విరగబోసుకొని తిరగటము మొదలైన పనులు చేయకూడదు. ఇంటి గడప లక్ష్మీదేవితో సమానం కాబట్టి శుక్రవారం రోజు గడపను కాలితో తన్నటం కానీ, గడప మీద కూర్చోవటం కానీ, గడప మీద ఆహారం తినటం కానీ చేయకూడదు. ఈ వీడియోలో చెప్పిన నియమాలన్నీ పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందవచ్చు. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.